ధైర్యానికి భయం పరిచయం చేయటం. ఈ ఒక్క లైన్‌తోనే సినిమాను తెరకెక్కించాలంటే ఆ కథలో ఎంత గ్రిప్పింగ్ ఉండాలి, ప్రేక్షకులను ఎంతగా ఎంగేజ్ చేసేలా కథనం ఉండాలి. కానీ 'దేవరా' సినిమా విషయంలో జరిగిందేమిటి? 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో సినిమా వస్తుందంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులకు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవరా' సినిమా భారీ అంచనాల మధ్య శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. గురువారం అర్ధరాత్రి నుంచే ప్రత్యేక షోల సందడి మొదలైంది. గతంలో కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకోవడంతో 'దేవరా'తో కూడా అదే ఫలితం రిపీట్ అవుతుందని అంతా భావించారు. ఎన్టీఆర్ సోలో సినిమా కోసం ఆయన ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఎలాంటి సినిమా రావాలి, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవడంలో, కథ విషయంలో దర్శకుడు కొరటాల శివ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారనే చెప్పాలి. 2 భాగాలుగా సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడు ఫస్ట్ పార్ట్ అదిరిపోయేలా ఉంటేనే రెండో భాగంపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. కానీ ఈ జోష్ తీసుకురావడంలో దర్శకుడు సఫలం కాలేకపోయారు. ఎలాంటి పాత్రకైనా ఎన్టీఆర్ 100% న్యాయం చేయగలడు. ఆయన యాక్షన్ మాత్రమే కాదు, డ్యాన్స్, కామెడీ ఇలా ఒకటేమిటి అన్ని రంగాల్లో కూడా సత్తా చాటగల నటుడు. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. అయితే అది కథలో దమ్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. 'దేవరా' ఫస్ట్ పార్ట్లో వావ్ అనిపించే సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అంటే అది సముద్రంలో నుంచి ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చే సీన్తో పాటు తిమింగలంపై ఎన్టీఆర్ స్వారీ చేసే సీన్ మరొకటని చెప్పొచ్చు. 'దేవరా' పాత్రలో ఎన్టీఆర్ సీరియస్ లుక్తో పాటు వరా లుక్లో కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. అయినా కూడా సినిమా అంతా ఫ్లాట్గా సాగుతుంది. ఎక్కడ ఒక కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన జోష్ 'దేవరా' సినిమాలో కనిపించదని చెప్పొచ్చు. సినిమా కథ అంతా కూడా 4 గ్రామాలు సముద్రం చుట్టూనే తిరుగుతుంది. ఒకప్పుడు కలిసి ఉన్న ఇద్దరు స్నేహితులు ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్లు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? తర్వాత వీళ్ళిద్దరి మధ్య సముద్రం సాక్షిగా సాగిన సంగ్రామం ఏమిటన్నదే 'దేవరా' మూవీ. పాన్ ఇండియా మూవీ కాబట్టి ఇందులో సైఫ్ అలీ ఖాన్ను తీసుకున్నట్లు కనిపిస్తుంది, కానీ ఆయన ఈ పాత్రకు ఏమాత్రం సెట్ అయినట్టు అనిపించదు. హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర కూడా చాలా పరిమితంగానే ఉంటుంది. ఉన్న కొద్దిసేపు కూడా ఆ పాత్ర సినిమాపై ఏమంత ప్రభావం చూపించేలా లేదనే చెప్పొచ్చు. సినిమాలో ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, శ్రీకాంత్ వంటి కీలక నటులు ఉన్నా కూడా వీళ్ళవి రొటీన్ పాత్రలే తప్ప అందులో ఏమాత్రం డెప్త్ లేదు. 'దేవరా' ఫస్ట్ పార్ట్ కోసం ఇప్పటికే విడుదలైన 'దావూదీ' సాంగ్ను సినిమాలో మాత్రం ఎత్తేశారు. సినిమా మొత్తం మీద అక్కడక్కడ డైలాగులు ఓకే అనిపించినా ఇవి ఏమాత్రం సరిపోవనే చెప్పొచ్చు. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకంత సినిమాను నిలబెట్టిందని చెప్పాలి. మొత్తం మీద భారీ అంచనాల మధ్య విడుదలైన 'దేవరా' సినిమా ఈ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ టీవీ.